యాక్చువల్లీ. ఓకే. మరి ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది కెరీర్ పరంగా ఎలా యూజ్ అవుతుంది? అంటే చాలా మందికి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి, నేను యెస్. హ్యాకర్ అవ్వాలని అనిపిస్తది హ్మ్. గదా! హ్మ్. హ్మ్. సో, దీని ప్రాసెస్ ఏంటి? ఇక్కడ లైక్ కెరియర్ పరంగా చూసుకుంటే ఎథికల్ హ్యాకింగ్‌లో చాలా మంచి కెరియర్ ఉంది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో గ్రాఫ్ తీసుకుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ గ్రాఫ్ తీసుకుంటే లైక్ సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు ఎవ్వరు గూడా. హ్మ్. మాక్సిమం లైక్ డెవలప్‌మెంట్ లైక్ జావా అండ్ ఇవన్నీ జెప్పేసి దాని మీద డెవలప్‌మెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది వచ్చింది అంటే క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనం దొంగతనం చేసేది అందరూ. హ్మ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటలైజ్ అయిపోయింది. మనీ అంతా డిజిటలైజ్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి అవును. నుంచి ఈ సైబర్ క్రైమ్ చానా పెరిగిపోయింది. చాలా. చానా. రైట్. సో, ఇప్పుడేమైపోయిందంటే ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు, ఇండివిడ్యువల్ కావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 థింగ్స్ తీసుకుందాం. ఒకటి ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే హ్మ్. మనం అంతా డిజిటలైజ్ అయ్యాం. 24/7 365 డేస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఉంటున్నాం. ఐదర్ త్రూ మొబైల్ ఆర్ మైట్ బి ఎనీథింగ్. రైట్. అవును. సో, అక్కడ మన క్రైమ్ జరుగుతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ అవసరం ఫస్ట్ థింగ్.